పాత కష్టాల నేపథ్యంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘటన ఒక సంబంధం లేని యువకుడు హత్యకు దారితీసింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కంచరపాలెం పరిధిలోని ఏదైతే మసీదు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఏసీపీ ప్రదీప్తి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది? నిన్న రాత్రి ఇక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మురళీనగర్లో మసీద్ సెంటర్లో అక్కడ ఎవరైతే వాసు, అలాగే వరుణ్ రాజ్, అలాగే సాయి వాళ్ళు కూర్చొని ఉంటుండగా వీళ్ళ ఎవరైతే ముందు ఉన్న గొడవల నేపథ్యంలో అక్కడికి వీళ్ళ ఆపోజిట్ ఫ్రెండ్స్ గ్రూప్ రావడం జరిగింది. వాళ్ళు మోషే, అలాగే రామకృష్ణ, ఫణీంద్ర, ఇలా ఒక 11 to 12 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళంతా కర్రలు, రాళ్ళు తీసుకొని వచ్చి బైక్స్ మీద వచ్చి సడన్గా వీళ్ళ మీద దాడికి దిగారు. దాడికి దిగినప్పుడు వీళ్ళంతా పారిపోగా వరుణ్ రాజ్ అన్నది వీళ్ళకి చేతికి చిక్కడం జరిగింది. సో వీళ్ళ కర్రలతో చేసిన దాడిలో దీనికి తలకి గాయాలయ్యి హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు చనిపోవడం జరిగిందండి. మేడం, అంటే ఈ ఘటనలో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఎవరైతే మనకి వరుణ్ తేజ్ ఉన్నాడో ఈ ఘటనతో సంబంధం లేదని చెప్తున్నారు. ఎలా జరిగి ఉండొచ్చు? బేసికల్గా వాళ్ళు కొట్టడానికి వచ్చిందైతే సాయి అండ్ వాసుని. బట్ వాళ్ళు ఎప్పుడైతే దొరకకుండా పారిపోవడం జరిగిందో అప్పుడు వరుణ్ రాజ్ అన్నది వీళ్ళ చేతికి చిక్కడం వల్ల అప్పుడు ఆ టైంలో తినికి జరిగిన గాయాల వల్ల చనిపోవడం జరిగింది. బట్ ఇమీడియట్గా వెంటనే ఇక్కడ మనకి కంచరపాలెం స్టేషన్ వాళ్ళు రియాక్ట్ అయ్యారండి. వితిన్ మినిట్స్లో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ సీన్ అంతా చూసుకొని అక్కడ ఉన్న ఎవిడెన్స్లతో వెంటనే వితిన్ 1 అవర్లోనే 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకొక 5 మెంబర్స్ని, సో ఇప్పుడు మొత్తం 12 మెంబర్స్ని ఎవరెవరైతే ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారో 12 మెంబర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళు అక్కడికి రావడానికి యూజ్ చేసిన 3 బైక్స్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి. చాలా చాకచక్యంగా వ్యవహరించారు మొత్తం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ కూడా. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర నిఘా ఉంటుంది. ఇక్కడ చాలా స్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నిరంతర నిఘా ఉంటుంది. పోలీస్ కంటిన్యూగా పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈవినింగ్ 9 అయితే కంటిన్యూగా పెట్రోలింగ్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం అంటే సమాచారం అందడం లేట్ అయ్యిందా, లేకపోతే ఇంకేమైనా అంటే లోకల్గా మనకి ఎటువంటి సమాచారం లేకుండా పోయిందా? సమాచారం లేట్ అవ్వడం అయితే ఇందులో ఏం లేదండి. ఆల్మోస్ట్ 5 మినిట్స్లో మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ ప్లేస్లో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన 5 మినిట్స్లోనే. సో ఇమీడియట్గానే మనకి అంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఓవరాల్గా ఈ యువకుడు చూసుకున్నట్లయితే 2-3 రోజుల్లో, 4 రోజుల్లో ఉద్యోగానికి వెళ్ళిపోయి పరిస్థితి ఉన్నది. ఫ్యామిలీ అంతా చాలా బాధతో ఉన్నారు. అంటే జరగకుండా ఇది జరిగిపోయిందంటే ఇటీవల కాలంలోని అంటే కందరపాలెం పరిధిని కాదు, ఓవరాల్గా స్టేషన్స్ పరిధిలోని ఎక్కువగా ఇలాంటి గ్యాంగ్స్టర్స్ అంటే గ్యాంగ్స్లా తయారవ్వడం, కొట్టుకోవడం, చంపుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ మన పరిధిలోనే ఒక 3 మర్డర్లు జరుగుంటాయి ఈ 6 monthsలో. గత తేజ మర్డర్కి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? అలాంటి ఇన్సిడెంట్స్కి అప్పుడు తావులేదు. ఇప్పుడు నెక్స్ట్ కూడా అలాంటి వాటికి స్కోప్ ఉండబోదు. బికాజ్ ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిల్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరినీ రౌడీ షీట్స్ ఓపెన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా ఇంకా ఎక్కువగా న్యూసెన్స్ ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళకి పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో రౌడీ షీటర్స్ మీద ఎప్పటికప్పుడు కంటిన్యూస్ నిఘా ఉంటూనే ఉంటుంది. అలాగే సుపీరియర్స్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ప్రకారం మేము అది ఫాలో అవుతూనే ఉన్నాము. సో ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే అది ఉపేక్షించడం జరగదండి. ఇప్పుడున్న ఈ జరిగినటువంటి ఘటనలో కూడా కొంతమంది రౌడీ షీటర్లు పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికి కూడా పక్క నుంచి చేయించినట్లే ఇదంతా కూడా. అంటే వాళ్ళకంటే భయం లేని పరిస్థితి ఉన్నదంట. వాళ్ళ రోల్ ఏంటన్నది మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అవుతుందండి. వన్స్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ రౌడీ షీటర్స్ రోల్ అనేది క్లియర్గా చెప్పగలుగుతాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఘటనలోని ఎవరైతే వరుణ్ తేజ్ మర్డర్ జరిగింది, ఘటనలో సంబంధం లేకపోయినప్పుడు కూడా మృతి చెందినటువంటి యువకుడు ఫ్యామిలీ చాలా బాధతో ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఇలాంటి రౌడీ షీటర్స్ కానీ, లేదంటే యువకులు ఆకతాయిగా తిరిగే యువకులు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా, ఇలాంటి చర్యలు పాల్పడినా సరే ఖచ్చితంగా రౌడీ షీట్లు తెరుస్తాం, లైఫ్ ప్రాబ్లంలో పడే అవకాశం ఉందని చెప్పేసి ఏసీపీ ప్రదీప్తి చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం నుంచి.